నమస్తే, వెల్కమ్ టు ఐబీటీవీ. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్య విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం ఎక్సైజ్ సిఐ అరుణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సంజీవయ్య మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వమే వైన్ షాపులు నడిపిందని గుర్తు చేశారు. నారావారి కల్తీ మద్యం, నారావారి కల్తీ మద్యం, నారావారి కల్తీ మద్యం, నారావారి కల్తీ మద్యం, నారావారి కల్తీ మద్యం. జై జగన్, జై జగన్, జై జగన్. వస్తారు బ్యాక్ సైడ్ వెళ్ళే పర్లా. అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశంతోనూ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు కిలివేటి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పోరాటంలో ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతా ఉంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేరు. ప్రభుత్వ పెద్దల ఆధీనంలోనే ఇవి జరుగుతున్నాయని అందరికి అర్థమయ్యే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా కుటీర పరిశ్రమలలాగా కల్తీ మద్యం ఉంది. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతోంది ఈ కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగనన్న పాలనలో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ దౌర్జన్యాలు, గ్రామాల్లో దౌర్జన్యాలు వస్తున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరి మీదైనా దొంగ కేసులు, ఎవరు మీ ఊర్లో అమ్ముతున్నారు అని అడుగుతారు, ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి ఏం వెనకేసుకున్నట్టు పరిస్థితి. మరి మననే తంబల్లేపల్లి నియోజకవర్గం ములకల చెరువులో మద్యం ఫ్యాక్టరీ ఏదైతే నకిలీ మద్యం, ఈ నకిలీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా లేబుల్స్ వచ్చాయి, ఏ విధంగా వాటి సీల్ వేస్తున్నారు, ఏ విధంగా మార్కెట్లోకి పంపిస్తున్నారు, అన్నీ కూడా సాక్ష్యాలతో వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టారు. మరి దాన్ని సమయస్ఫూర్తి ఉపయోగించి కన్వీనియంట్గా తనకు మట్టి అంటకుండా వేరే వాళ్ళకి అంటే విధంగా చేయడంలో ఆయన సిద్ధాస్తారు. అందరికి తెలిసిన విషయమే. ఈ మద్యం లిక్కర్ కేసును కూడా మరి తనకి సంబంధం లేనట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రయత్నం చేసే కార్యక్రమం. ఈరోజు సిట్ కూడా వేసినట్టున్నారు. సిట్ అది చంద్రబాబు నాయుడు గారి చేస్తారా, మరి లోకేష్ చిన్నబాబుకి డబ్బు సంచులు ముట్టే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పెద్దిరెడ్డి గారు అనుచరుడను, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టును అనుకుంటుంటే మీరు ఇలా పడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు పెట్టాం. దానికి ఒక టైం పెట్టాం. ఉదయం 10-11 గంటలకు మొదలు పెడితే సాయంకాలం 8 గంటలకంతా క్లోజ్ చేసేవాళ్ళు. అంటే ప్రధాన ఉద్దేశం అంటే లిక్కర్లో డబ్బు సంపాదించాలని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. షాపులు లేకుండా చేసాం. ఈరోజు ఆ పరిస్థితి కాదు. వీధికి బెల్ట్ షాపులు, ఒక వీధిలో 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరీ ఘోరమైన వ్యవహారం ఏంటంటే ఏటీఎం లాగా ఈరోజు స్విగ్గీలో, మరి జొమాటోలో వాటిలో ఫుడ్కి ఆర్డర్ చేస్తారు. మరి ఫుడ్ తెచ్చి ఇంటికి ఇస్తారు. 10 బాటలు కానీ 4 బాటలు కానీ ఎవరైనా ఈ బెల్ట్ షాపులకి ఆర్డర్ చేస్తే నేరుగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి. ఈ మద్యం కల్తీ మద్యాన్ని ఈరోజు కల్తీ మద్యం అయిపోయేంత వరకు ఇదంతా కూడా జాగ్రత్త పరుచుకునేంత వరకు, ఇదంతా కూడా అమ్మేసేంత వరకు ఇలాంటి దర్యాప్తులు ఉండవు, రైడ్స్ ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. డబ్బు కొరకు ఎక్కడికైనా దిగజారుతారైనా, డబ్బే ప్రాధాన్యత. కొడుకు కూడా
తండ్రిని మించిన తనయుడు. డబ్బే వాళ్ళకి ముఖ్యం, ప్రజల ప్రాణాలు లేదు, ప్రజలతో అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.